నైవేద్యం సమర్పించే సమయంలో గంట ఎందుకు కొడతారు? గంటని దైవానికి మోగిస్తూ ఉండే సందర్భంలో దేవుడికి నివేదన జరుగుతోంది అనే విషయం అందరికీ అర్థం కావాలి. నేను లోపలికి వెళ్తా ఏంటి తలుతీరేంటి అని అడిగే హక్కు అధికారం గద్దించేతనం ఉంటానికి వీళ్ళ దైవానికి సరిగ్గా ప్రతిరోజు కూడా ఇదిగో ఈ సమయంలో భోజనాన్ని పెట్టడం నియమం ఉంటుంది. దాన్నే మహానైవేద్యము అంటారు. ఆ పెట్టే సందర్భంలో దేవుడికి మహానైవేద్యం జరుగుతోందని తెలియజేయడానికి గంటని మోగిస్తారు. ఇక్కడ గంటని మోగించే సందర్భంలో భగవంతుడికి నివేదనని సమర్పిస్తూ ఉపనిషత్తులు చదువుతారు. లోపల ఉపనిషత్తు మంత్రాలు జరుగుతూ ఉంటాయి. బయటికి మనకి నైవేద్యం జరుగుతోందనే విషయాన్ని తెలియజేస్తూ ఘంటానాదం జరుగుతుంది. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవంతత్వ దేవతా ఆహ్వానలంచనం. దేవతలైనటువంటి వాళ్ళందరూ కూడా మహాప్రసాదాన్ని మహా నైవేద్యాన్ని దైవానికి సమర్పిస్తున్నాన్ని దేవతలందరి రాకకి గమనార్థంతు రక్షసాం మీకు సంబంధించినటువంటి ఆహారం కాదు, ఇది సాత్విక ఆహారం దేవుడికి సమర్పింపబడేది. కాబట్టి మీరేవి ఈ భోజనాన్ని ఆశించి రావాల్సిన అవసరం లేదు. మీదంతా మాంసాహారం రాక్షసాహారం. కాబట్టి మీరు రావద్దని వాళ్ళని పంపించడం కోసం కురు ఘంటారవం, అందుకని గంటని మోగించడం. ఇది ఎందుకని దేవతా ఆహ్వాన లాంఛనం. దేవతలారా మీరు రండి, మొత్తం దైవానికి మహానైవేద్యం సమర్పించిన తర్వాత మీ వంతు ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీ లోకాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళందరికీ పంచుకోండి అని చెప్పడం కోసం వాళ్ళని రప్పించడానికి, రాక్షసుని పంపించేయడానికి, నైవేద్యం జరుగుతుందనే విధానం లోకంలో అందరికీ తెలియజేయడానికి, లోపల ఉపనిషత్ మంత్రాలు జరుగుతున్నాయనే విశేషాన్ని అర్థం చేసుకునేందుకు ఇంత ఉండి గంట కొడతారు. మామూలు మాట మాత్రం కాదు. అంచేతనే ప్రసిద్ధమైనటువంటి దేవాలయాల్లో దాదాపు ఒక అరగంట సేపు ఏముందండి ఇలా అంటే అయిపోయింది కదా 2 సెకండ్లలో, ఎందుకని ఎంతసేపు ఉపనిషత్తులు చదువుపడుతూ ఉంటాయి కదా. అన్నానికి సంబంధించిన ఉపనిషత్తు అద్భుతమైనది. చాలా విశేషాలు ఉంటాయి ఆ మంత్రాన్ని చదువుతూ ఉంటే, అందుకోసం చదువుతారు. అంటే గురువుగారు మనం ఇంట్లో నైవేద్యం సమర్పించినా కూడా గంటని కొట్టాలి. కొడితే అప్పుడు దేవతలు వస్తారు, రాక్షసులు దొరుకుతారు. అసలు రాక్షసులు ఎక్కడ ఉన్నారండి, ఇట్లాంటి పిచ్చివాటలతోటి మమ్మల్ని అందరినీ పూర్తి చేదస్తులను చేస్తున్నారు అంటారు కొత్తకాలం వాళ్ళు. దేవతలు రాక్షసులు అనేవాళ్ళు శాశ్వత కాలంగా ఉంటారు. దేవతలు అంటే సత్ ఆలోచనలు, రాక్షసులు అంటే దురాలోచనలు. పక్కింటి వాళ్ళ అబ్బాయి పేసయ్యట, మన వాడు తప్పి కూర్చున్నాడు, వాడు కూడా తప్పితే ఎంత బాగుండేది, ఇది రాక్షస ఆలోచన. దైవాలోచన అంటే మా వాడికి చక్కగా పేసయ్యాడు, వాడు చాలా ఆనందంగా ఉంది, పాపం పక్కవాడు చాలా నిరుత్సాహపడుతున్నాడు, వాడికి కూడా 4 మాటలు వచ్చింటే బాగుండేది. ఈ దేవత రాక్షస అనేది వేరెక్కడా లేవు, మన బుద్ధిలోనే ఉంటాయి రెండు కూడా. అంచేతనే నిరంతరం పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇలా చేద్దామా, మనకేంటి ఇలా చేస్తే బాగుండు, చూద్దాం లేదు. ఇవి దేవ రాక్షస ఆలోచన. ఎక్కడో లేరు, వాళ్ళందరూ బుద్ధిలోనే ఉంటారు.